కేటీఆర్ గారు ఎవ్వరూ ఏమీ చేసుకోవద్దు, మీ కుటుంబం తప్ప ఏ కుటుంబం బాగుపడొద్దు. మీ నాయన కేసీఆర్ గతంలో మీకు గుర్తుకుందో లేదో మరి గుర్తు చేయాల్సిన పరిస్థితి ప్రతిసారి వస్తుంది. మీరందరూ అమెరికాలలో ఉద్యోగాలు చేసుకుంటారు అని చెప్పి రాజకీయాలలో మా పిల్లలకు ఎవ్వరికి కూడా ఇంట్రెస్ట్ లేదు, నాకు కూడా ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్ లేదని చెప్పి ముఖ్యమంత్రి పదవి తీసుకుంటూ మీ అందరిని పిలిచి ఉద్యోగాలు ఇచ్చుకుంటా ఆయన దగ్గర. మంత్రి పదవులు, రాజ్యసభలు, లోక్సభలు, ఎమ్మెల్సీలు మీ కుటుంబంలోనే అన్ని. 1600 మంది బలిదానాల మీద వచ్చిన తెలంగాణలో ఎవడు బాగుపడ్డాడంటే మీ 5గురే భయపడరు, మీ ఇంట్లో బాగుపడరు. ఇప్పుడు అధికారం కోల్పోయినాక ఎవడు బాగుపడొద్దనే ఆలోచనలు ఉన్నట్టున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సోదరులు 5గురు, వాళ్ళు సోదరులు. మరి వాళ్ళ ఇళ్లలో మీ ఇంట్లో లెక్క మరి ఆయన కూడా ఎందరిని ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు ఇచ్చుకోవచ్చు కదా. ఆయనకు నిజంగానే ఆ కుటుంబాన్ని మీ కుటుంబం లెక్క దండుకొని దాచుకునే అటువంటి ఆలోచన ఉంటే ఆయన కూడా వాళ్ళని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని భూములు తీసుకొని చిన్న కంపెనీలలో పనిచేసుకోనో లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితోటి ఒక భూమిని అప్లై చేసుకుంటేనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. అసలు మీకు ఏం సంబంధం అని ఉద్యమంతో వచ్చి మీరు రాష్ట్రాన్ని ఏలి దండుకుర్రు కేటీఆర్? మీ హయాంలో ఎన్నెన్ని భూములు కేటాయించారు, మీ హయాంలో ఏ రేట్లకు భూములు ఇచ్చారో నిన్న శ్రీధర్ బాబు గారు క్లియర్ గా చెప్పిండు కదా. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు కేవలం కేటీఆర్ కి రేవంత్ రెడ్డి మీద కోపము, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దు, తెలంగాణ సమాజం కూడా వాళ్ళకు ఓట్లు అయినందుకు వాళ్ళు కూడా అనుభవించాలి, ఎవ్వరికి మంచి జరగొద్దన్న ఆలోచనే ఉంది కేటీఆర్ కి. ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి, వీళ్ళు ఎవరు? వీళ్ళు అమెరికా నుంచి వచ్చి మంత్రి పదవులు తీసుకోనికే వీళ్ళ బావ హరీష్ రావు అసలు ఎమ్మెల్యేనే కాకుండా అప్పుడు కాంగ్రెస్ అలయన్స్ లా మరి అల్లునికే మంత్రి పదవి ఎందుకు ఇప్పించుకుంటూ మరి కార్యకర్తలకు ఇచ్చుకోవచ్చు కదా. మీదేమో సెల్ఫ్ ఇష్యూ, మీరేమో దండుకోవాలి, దాచుకోవాలి, వేరే వాళ్ళు బతకడానికి కూడా వీలు కావద్దు. ఎందుకంటే అందరికీ కేటాయించినట్టు ఆయనకు కేటాయించారు. అప్లికేషన్ పెట్టుకుంటే 32 మందో 34 మందో శ్రీధర్ బాబు గారు చెప్పారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా కేటీఆర్ గారు, మనం పొద్దున్న లేస్తే మంది మీద ఏడవడం బంద్ చేయి. ఇంకోటి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి మేము అందరం ఎంపీలో మాట్లాడినాం. మీరు 10 ఏళ్ళ అధికారం నుండి నిమ్మకు నీరెత్తినట్టుండి ఏ రోజన్నా వచ్చి ఇక్కడ పోరాటం చేసింది ఏమైనా కాళేశ్వరం చేద్దాం, కాళేశ్వరంలో దండుకుందామన్న ఆలోచనతో 10 ఏళ్ళు పరిపాలించారు. కానీ దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి గురించి మీరెందుకు పట్టించుకోలే? మేము 3 ఏళ్లలో ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను 4 సార్లు క్వశ్చన్లు వేసిన, దానికి హోదా ఇవ్వండి. ప్రతి డిబేట్ లో మాట్లాడినాం తెలంగాణ విభజన గురించి, రావాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయో. మరి 10 ఏళ్లలో ఏం చేసిర్రు? 2014 నుంచి 2023 దాకా ఏం సోయలేదా మీకు? ఇప్పుడు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు ఎంపీలు అడిగిర్రా లేదా అని. ఎంపీలు అడిగిర్రా లేదా నువ్వు సెర్చ్ చేసి తెలుసుకో గూగుల్లో, లేదా మేము పంపిస్తాం పేపర్లు, మేమందరం ఎంపీలు ఎవరేం ప్రశ్నలు వేసినాము. కాబట్టి కేటీఆర్ ఈ సన్నాసి మాటలు బంద్ చేయి. నీ కుటుంబం ఏ స్థాయిలో ఉండి ఏ స్థాయిలోకి వచ్చినావు? నువ్వు అమెరికాలో ఉద్యోగం వదిలిపెట్టి ఇండియాకు వచ్చి మంత్రి పదవి ఏమేమి చేసినావు? ఎవనోనికి భూములు ఇప్పించుకున్నావు, ఎవనోని దోస్తులను బాగు చేసినావు, నీ కుటుంబంలో ఏమేమి జరిగిందో మా అందరికి తెలుసు. అందుకే కదా ఇప్పుడు మీ సొంత చెల్లె మీరు పంచుకునే దాంట్లో తేడా వచ్చాయి కదా, పక్కన పోయి దుకాణం పెట్టుకుంది. కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడకు. ప్లస్ ఎవరిని బాగుపడొద్దనే ఒక దౌర్భాగ్యపు ఆలోచన నీ మదిలోకెళ్ళి. తెలంగాణ ప్రజలు బాగుపడొద్దు నీకు ఓటైనందుకు, రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడొద్దు, ఏ ఉద్యోగం చేసుకోవద్దు, ఏ సద్యోగం చేసుకోవద్దు, వ్యాపారం చేసుకోవద్దు. ఇదా ఈ పిచ్చితనం బంద్ చేయాలని కోరుకుంటున్నా కేటీఆర్ నిన్ను. Subscribe us and press the bell icon for more interesting updates.